What can I be the? This is Gracie, this is Ramsey, this is Priscilla, this is Navi, this is Ellie, this is Anna. Kruti is holding flag. I like this so much. This is Vector. Astronaut group. This is me. This is వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్లు అన్నీ చెప్తుంది. అందరు ఆస్ట్రోనాట్స్ అంట ఈ వీక్. Ryan and Amira. I say older Anna and a wiser. వైజా ఓకే ఇది వైజా. స్కూల్ నుంచి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు ఈ రెడ్ కార్ కనబడింది, స్పోర్ట్స్ కార్. నాకు చాలా ఇష్టం అనమాట ఈ స్పోర్ట్స్ కార్స్. సో వీడియో తీస్తుంటే మా పాప ఇలా అంటుంది. Because I like that car. నెక్స్ట్ ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి అని గ్రాసరీస్కి వెళ్తే మధ్యలో ఏదైనా కిట్స్ అడిగారనమాట. సో ఆకలేస్తుందని సో చౌరస్తాకి వచ్చాను, జేసీ చౌరస్తా. ఇది సెకండ్ టైం అనమాట. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళాము. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, చెక్కిద్దా. సో లాస్ట్ టైం చౌరస్తా చికెన్ ఫ్రై బాగుందని ఈసారి సేమ్ ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తిన్నారని. ఈసారి అయితే అస్సలు బాగాలేదు, బట్ ఆకలి మీద తినేసారనమాట వాళ్ళిద్దరు. మేమైతే వి ఆర్డర్డ్ సమ్ ఫ్రాంకీ లైక్ ఇండియాలో ఫ్రాంకీస్ ఉంటాయి కదా, రోడ్ మీద చేస్తూ ఉంటారు, రెడ్ స్టాల్ ఉంటుంది. సో మేము ఫ్రాంకీ ఆర్డర్ ఇచ్చాము అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాము. చాలా కాస్ట్లీ కూడా ఇక్కడ. ఫ్రాంకీ అయితే ఇంత చాలా చిన్నది ఇచ్చారు, $13 అండ్ పక్కన చిప్స్ వేసారు, పొటాటో చిప్స్. అండ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అని రాశాడు, బట్ 1% కూడా లేదనమాట. ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టైం చౌరస్తాకి ఇంకా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ డే నేను ఇండియా నుంచి తెప్పించుకున్న ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టాను. సో మొన్న పార్సిల్లో చూపించాను కదా, ఇడ్లీ పాత్ర కూడా తెప్పించాను. సో దాంట్లో ఇడ్లీలు పెట్టాను. పిండి లాస్ట్లో అనమాట, పిండి ఫ్రెష్ కాదు. సో ఇడ్లీలు ఓకేగా వచ్చినాయి, బట్ 10 minutes పట్టినాయి. సో నేను ఒక 3 ఇడ్లీస్, మా హస్బెండ్ 3 ఇడ్లీస్ తినేసి టమాటా చట్నీతో విత్ పపాయ అనమాట, పక్కన ఏదైనా ఫ్రూట్ అలా పెట్టుకుని. ఈ ప్లేట్స్ కూడా ఇండియా నుంచే తెప్పించాను. సో పార్టీషన్గా అలా ఫ్రూట్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ అలా తినేసాను. లంచ్కి వచ్చేపాటికి సో థర్స్డే మేము వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం కదా జేసీ చౌరస్తాలో, అదే నెక్స్ట్ డే ఫ్రైడే మధ్యాహ్నం తిన్నాం. వరస్ట్గా ఉంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నెక్స్ట్ డేట్స్ తీసుకున్నా స్నాక్స్ లాగా. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టాను, డ్రయర్లో ఈజీగా ఐరన్ ఎలా చేసుకోవచ్చని, లైక్ అవర్ టాప్స్ అండ్ అవర్ టీ షర్ట్స్. ప్లీజ్ అది చూడండి, బాగా యూజ్ అవుద్ది. Planets, yeah. Can you tell me the planets? What are those? This is moon. What is this? That is moon. That is Mercury. First one is. This is moon. Mercury. Mercury. What is this? Mars. Mars. Earth. Earth. You know, right? No chappu. ఇది కృతి ఫోల్డర్. ప్రతి ఫ్రైడే ఫోల్డర్ ఇస్తారనమాట. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫోల్డర్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు వీక్లో చేసినవన్నీ ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ డేట్ కూడా వేసి ఉంటుంది చూసారా, 2/20 రోజు ఇది చేయించారు. ఇక్కడ చూపించు వీడియోలో. ఇది కృతి అని రాకెట్ చేయించారు. ఈ వీక్ అంతా స్పేస్ థీమ్. ఇది స్పేస్ కలర్ బైకోడ్ నంబర్స్ అంట. ఫస్ట్ ఈ వీక్లో ఏం నేర్పించామని ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ వీక్లో ఏం నేర్పిస్తారని కూడా ముందే ఉంటుంది. సో మనకి ఇంట్లో చదివించమని రాస్తారనమాట. దిస్ వీక్ దే లెర్న్ దిస్, నెక్స్ట్ వీక్ ఆర్ దీస్. నెక్స్ట్ వీక్ వచ్చేసి దే విల్ సెలబ్రేట్ డాక్టర్ సూజ్ వీక్. నెక్స్ట్ వీక్ ఇదంతా చూస్తే మనకి హోంవర్క్ లా ఉంది. డాక్టర్ సూజ్ వీక్ అంట, ఏంటో కూడా నాకు తెలియదు.
మండే రోజు క్రేజీ సాక్స్ వేసుకోవాలంట. ట్యూస్డే రోజు యానిమల్ ప్రింట్ డే అంట. యానిమల్ ప్రింటెడ్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకోవాలి. వెడ్నెస్డే వ్యాకీ డే. థర్స్డే ఇస్ ఫన్నీ హ్యాట్ డే. ఫన్నీ హ్యాట్ ఇవన్నీ ఎక్కడ తీసుకురావాలని అర్థం కాదు మనకి, ఎక్కడ ఉంటాయండి. ఫ్రైడే ఈజ్ బుక్ క్యారెక్టర్ డ్రెస్అప్ డే అంట. ఆ బుక్లో ఉన్న క్యారెక్టర్ ఏదైనా డ్రెస్అప్ చేసుకుని వెళ్ళాలి ఫ్రైడే. సో ఆ బుక్ నా దగ్గర ఉంది. ఆ బుక్లో రిఫర్ చేసి చూద్దాం మన ఇంట్లో ఏమేమి ఉన్నాయో, ఏమి వేయాలో వీళ్ళకి. You guys want to ride the car? సో ఫ్రైడే కదా మా వాళ్ళు రైడ్ చేస్తామన్నారు కార్లో. సాంగ్స్ పెడితే వెనక్కి ముందుకి కదులుతుంది. షల్ వి గో ఏ రైడ్? సో కార్లో మా వాళ్ళు 2-3 రౌండ్స్ వేసాక తర్వాత కాస్కోకి వెళ్ళాం. ల్యాప్టాప్ తీసుకుందాం అన్నారు మా హస్బెండ్. సో ల్యాప్టాప్ చూడడానికి కాస్కోకి వెళ్ళాం. వాట్ ఆర్ యూ డూయింగ్? We can't take that letters off. సో ఫ్రైడే అలా అయిపోయింది మాకు టైం పాస్ కాస్కోతో ఇలా కార్ రైడ్స్తో. సో నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే లాండ్రీ డే అనమాట. We are putting clothes in the laundry. You're putting washing. This is my jacket, and this is. I want to wash my clothes, so my hands. You want to wash. This is Sheddy's jacket. This is my jacket. This is my jacket. And I'm going to put in the washing. Yeah, jacket. That is Amma's. Smell like The wash is washing. పిచ్చి జుట్టు వేసుకుని. This is my jacket. And then her beautiful jacket for school. And that is my jacket. All you spray on. And all say. What is today చెప్పు? Saturday is washing day అని చెప్పు. Saturday is washing day. No, it need to close the door. It does need to close the door. Wash. Let me help you. So not done yet. Stop. And then let's see. Done and job. Done. Bye. Yeah, slide. Catch a shadow. సో నెక్స్ట్ డే మా యానివర్సరీ సండే. సో సాటర్డే నేను ఫేస్ మీద హెయిర్ తీసేద్దామని నా దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉందన్నమాట. వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఏది నాకు పడదు, పింపుల్స్ వచ్చేస్తాయి. సో నేను దీంతో మంత్కి ఒకసారి హెయిర్ తీసుకుంటాను. సో చాలా బాగా వస్తుంది. ఇక్కడ మీరు చూసారా, షింక్లో వేసాను. అది నా ఫేస్ మీద ఉన్న ఫసీ హెయిర్. సో దీని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ దిస్ అవుట్. సో జేసీ చౌరస్తా ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని మాకు సాటిస్ఫై అవ్వలేదు, అది బాగోలేదు కదా. సో ఇంట్లోనే చేద్దామని సో సాటర్డే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. సో ఇంట్లో అయితే మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా, ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్, ఇష్టం వచ్చిన ఎగ్స్, ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని చేసుకోవచ్చు. సో మా ఇద్దరికి స్పైసీగా ఇష్టం. సో స్పైసీగా అలా కారం ఎక్కువ వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మాకు నచ్చినట్టుగా. బండి మీద చేస్తున్నట్టు ఇలా కుదరదు. సో ఫ్రైడ్ రైస్ చేయడం ఒక ఎత్తు అయితే తిప్పడం ఒక ఎత్తు అనమాట. తిప్పడానికి చేయని నొప్పి వచ్చేసింది. సో మా హస్బెండ్ పిలిచి తిప్పమన్నాను. సో పక్కన ఆనియన్స్ వేసుకుని ఫ్రైడ్ రైస్ వేసుకుని సాటర్డే మధ్యాహ్నం మనకి ఇష్టమైన ఫుడ్ తింటా. సూపర్ అనమాట, సూపర్ వచ్చింది ఫ్రైడ్ రైస్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో సాయంత్రం మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తనేమో ఫస్ట్ వెళ్ళంగానే మురి మిక్చర్ చేసి పెట్టింది. తర్వాత తను బిర్యానీ చేస్తుంది అనమాట, వెజ్ బిర్యానీ. ఆ లోపల మేము గేమ్ ఆడాం. మాకు ఇష్టమైన గేమ్ ఏంటో తెలుసా? గెస్ట్ చేయండి ఏంటో. సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు ఆడినా ఎంతసేపు ఆడినా బోర్ కొట్టదు నాకు. సో అలా ఆడుతూనే ఉంటాము మేము ఎప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా.
హలో, వేర్ ఆర్ వి గోయింగ్? యా, మా పాప చెప్పినట్టు వీఆర్ గోయింగ్ టు టెంపుల్ అండ్ దెన్ రెస్టారెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ యానివర్సరీ డే. ఫస్ట్ నాన్ వెజ్ తింటాం కదా మనం రెస్టారెంట్లో, సో అందుకే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి అది కవర్ చేసేసి నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో ఈ డ్రెస్ వచ్చేసి మైంత్రా డ్రెస్, నేను మొన్న పార్సిల్లో చూపించింది వన్ ఆఫ్ డ్రెస్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ దట్ అవుట్. ఇది టెంపుల్ దగ్గరికి వెళ్తే ఏదో పూజలు చేస్తున్నారు, ఐ డోంట్ నో వాట్. నాకు తెలిసి ఏదో కేరళ లాగా ఉంది, అందరూ వైట్ శారీ లాగా కేరళ శారీయే కట్టుకున్నారు. ఎందుకంటే అప్పటికే 12 అయిపోయింది. సో ఇంకా ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది, శివదుర్గ టెంపుల్ అని. సో అక్కడికి వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి బిర్యానీ అండ్ గ్రిల్ అనమాట. సో దీంట్లో రోబోతో సర్వ్ చేస్తారని చెప్పి, అండ్ మండీ ఉంటుందని మేము ఎస్పెషల్లీ మండీ కోసం వెళ్ళాము. అండ్ మధ్యలో కూడా గ్రిల్ ఉండేది, బట్ ఇప్పుడు సర్వ్ చేయట్లేదు. బట్ సో రెస్టారెంట్ యాంబియన్స్ వచ్చేసి సూపర్ ఉంది. లోపల సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ బాగున్నాయి. కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి, మాకైతే కాస్ట్లీగా అనిపించింది. రెస్టారెంట్ అంతా కూడా ఖాళీగా ఉంది. వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ అనమాట, అంత ఖాళీగా ఉంటుందని అయితే అనుకోలేదు. వెళ్ళినప్పుడైతే మేము ఒక్కడమే ఉన్నాము. తర్వాత అయితే ఫ్యూ మెంబర్స్ వచ్చారని, కానీ వెళ్ళినప్పుడు 1 అయినప్పుడు మాత్రం మేము ఒక్కడమే ఉన్నాము. సో ఇది వచ్చేసి పార్టీ హాల్, పక్కన పార్టీ హాల్ కూడా చేసుకోవచ్చు అనమాట. మొత్తం అలా ఖాళీ స్పేస్ ఇచ్చారు, ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో మా పాప రోబోట్ ఎగ్జైట్ అయ్యి రోబో చూద్దామని వెళ్ళింది. కిచెన్లో అలా ఉంది రోబో. సే హాయ్, హాయ్ టు రోబో. అదిగో రోబో వచ్చేసిందండి. మేము ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి గ్రిల్, మధ్యలో గ్రిల్ ఆర్డర్ ఇచ్చాము. ఇలా గ్రిల్ పెట్టుకోవడానికి ఉందన్నమాట, బట్ అది సర్వీస్ ఆపేశారంట. సో నార్మల్గా ప్లేటర్ ఇచ్చారు, ప్లేటర్లో. సో ఇది చికెన్ కబాబ్ ఆర్డర్ ఇచ్చాము. ఇదైతే సూపర్ ఉంది. హాఫ్ ప్లేటే ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే మేము ఇద్దరమే తింటాం, వాళ్ళు తినరని. దాంతోపాటు ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు. అండ్ ఈ రోబో మనకి ఆర్డర్ ఇచ్చేసాక అది వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 2 పీపుల్ మండి అని ఆర్డర్ ఇచ్చాం. బట్ ఎంత పెద్ద పెద్ద ప్లేట్స్ ఇచ్చిందో చూసారా రోబో. సో అది తను వచ్చి సర్వ్ చేసేదా వెయిట్ చేస్తుంది, రాతే మనం తీసుకోవచ్చు దాంట్లోంచి. సో దాంతోపాటు రైతా అండ్ పక్కన నార్మల్గా బిర్యానీకి ఇచ్చినట్టే ఇచ్చారు. సో చాలా చికెన్ పీసెస్ వేశారు. అండ్ మేమైతే తక్కువ తింటాం అనమాట, ఇంత తినలేము. సో పెద్ద పెద్ద లెగ్ పీసెస్ కూడా వేసారు, చికెన్ లెగ్ పీసెస్. మొత్తం $50 అయింది, బికాస్ హాఫ్ ప్లేటర్ చెప్పాం కదా గ్రిల్ అండ్ ఇది 2 పీపుల్ మండి. ఇదంతా కలిపి మాకు $50 అయింది. మండి అయితే టేస్ట్ బాగుంది. అట్లాంటాలో ఎక్కడ మండి లేదనమాట. సో ఓన్లీ 1 ప్లేస్ ఆర్ 2 ప్లేసెస్లో మండి ఉంది. మేము అట్లాంటాలో ట్రై చేయడం ఇది ఫస్ట్ టైం. సో ఇదివరకు టెక్సస్లో ట్రై చేసాము, అండ్ ఇప్పుడు అట్లాంటాలో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం, అయినా ఈ రోబో కోసము అండ్ మండి కోసం వచ్చాము. సో ఈ రోబో సర్వీస్ అయితే స్పెషల్ అట్రాక్షన్ ఫర్ దిస్ రెస్టారెంట్ అనే చెప్పచ్చు. సో వన్స్ ఏ ట్రై అండి, ఎందుకంటే ఇది రోబో అనే సర్వీస్ అట్లాంటాలో అయితే లేదు. ఏ రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంట్లో బేసికల్లీ ఇండియాలో ఉండొచ్చు, బట్ ఇక్కడ అట్లాంటాలో లేదు. ఇండియాలో మాకన్నే ముందే వచ్చేసిందిలే అమ్మ అనుకుంటారు మీరు. యా, ఇండియన్ రెస్టారెంట్లో ఇంకా ముందే ఉంది ఇండియాలో. సో ఇక్కడ అట్లాంటాలో అయితే ఇది ఓన్లీ 1 రెస్టారెంట్ అనమాట. సో వీ కెన్ ట్రై వన్స్. మండి అయితే బాగానే ఉంది, కాస్ట్ కూడా బడ్జెట్లోనే అయింది. లైక్ మండి మేము 2 కాకుండా ఇంకా ఒకటే చెప్పుంటే ఇంకా తక్కువకి అయ్యేది. సో మెనూలో కూడా బాగానే ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ ట్రై వన్స్ అండి. నేను అయితే దీనికి 5కి 4 రేటింగ్ ఇస్తాను. వీ కెన్ ట్రై. బట్ ఇదే నా యానివర్సరీ సర్ప్రైజ్ గిఫ్ట్. ఒకసారి సో ఇది కొత్తగా పెట్టారు, సో జాయిల్ కలిసి అప్పుడు 25% ఆఫ్ పెట్టారు మేకింగ్ చార్జెస్ మీద. అప్పుడు సర్ప్రైజ్ గా మా హస్బెండ్ తీసుకెళ్ళి నీకు ఏది కావాలంటే కొనుక్కో అంటే, సో బాగా పిల్లలకైతే బాగా నచ్చుతుంది, పిల్లలకి బాగా టైం పాస్ అవుతుంది. ఆ రోబో ఎటు వెళ్తే అటు తిరుగుతున్నారు మా వాళ్ళు.